నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యరత్న వైద్య విభూషణ్ బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత అయినటువంటి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ లేటెస్ట్గా ఒక 2 days బ్యాకే మనకి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు అని చెప్పి డ్రగ్ అనేది ఇంజెక్షన్ రూపంలోనే అందుబాటులోకి వచ్చింది అని చెప్పి అన్ని ఆల్ పేపర్స్లో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి మరీ చెప్పారు డాక్టర్స్. ఏంటి సార్, నిజంగా గుండె జబ్బులు రాకుండా అరికట్టడానికా లేకపోతే కేవలం ఎల్డిఎల్ స్థాయిని తగ్గించడానికి మాత్రమే పనిచేస్తుందా? ఇది కేవలం ఇప్పుడు ఇన్సిరాన్ అనేటువంటి ఇంజెక్షన్ తయారు చేశారమ్మా. అది చాలా ఫారెన్ కంట్రీస్లో ఉంది. ఇప్పుడు మనకి ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియాలోకి ఏదో అందరితో చెప్తే బాగా నాకు తెలుసుద్దని అందరితో చెప్పించారు. జనరల్గా ఈ ఇంజెక్షన్ ఏంటంటే లిపిడ్స్ నేను ఇందా మనం సేపు డిస్కస్ చేస్తున్నాం, చాలా విషయాలు డిస్కస్ చేస్తాం. దీంట్లో మనం అనుకుంటున్నాం ఎల్డిఎల్ అని. ఈ ఎల్డిఎల్ విఎల్డిఎల్ ఈ చిన్న కొలెస్ట్రాల్స్ లిపిడ్స్ శరీరానికి మంచిది కాదు. ఇది ఎండ్ ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తుంది. ఇదే హార్ట్లోకి వెళ్తే హార్ట్ వెజల్స్లోకి వెళ్తే చిన్న రక్తనాళాల్లో ఎప్పుడైతే చేరుతుందో అక్కడ బ్లాక్ అయిపోయి రక్తనాళాల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటున్నాం, సిఏడి అని. ఇవి రాకుండా ఉండడానికి, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి ఈ ఎథెరోస్క్లెరోసిస్ జరగకుండా ఉండడానికి అంటే రక్తనాళాల్లో ఈ ఫ్యాట్స్ చేరి అక్కడ రక్తనాళం బ్లడ్ వెజల్లో ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట లోపల. ఇప్పుడు రక్తనాళం ఇలా ఉందనుకోండి, ఇలా ఉందను రక్తనాళం, ఇక్కడ ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. దీన్ని ఎథిరోమా అంటాం. ఈ ఎథిరోమా కదిలి మూవ్ అయ్యి వెళ్ళి అంటే రక్తనాళంలో తయారైంది. ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్స్ వేరు, రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్స్ వేరు. ఇది గమనించాలి ప్రజలు. ఇది డిస్లిపిడీమియా అంటాం. ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ ఇది పెరగడాన్ని డిస్లిపిడీమియా అంటాం. ఫ్యామిలీ హిస్టరీలోనే కొంతమంది కొలెస్ట్రాల్ లోమని ఉంటాయి. జెనెటిక్ హిస్టరీ వీళ్ళకి ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే కనపడకుండా ఈ కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం ఉవ్వెత్తుకి అవి వెంటనే బ్లాకేజ్ అవ్వడం, చనిపోవడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, పేషెంట్స్కి ఈ ఇన్సిరాన్ ఇంజెక్షన్ ఇస్తే ఒక 160 రోజుల్లో వేసుకున్నట్టు 160 రోజుల్లో వెళ్ళిపోవడం. వాళ్ళు టైమింగ్స్ ఇచ్చారు. ఈ ఇన్ని రోజులకి ఎంత పర్సంటేజ్ క్లినికల్గా ట్రయల్స్లో కనిపెట్టారు. చేసినటువంటి ఇన్ని రోజులకి ఇంతమందికి ఇన్ని రోజుల్లో ఇంత తగ్గిపోయింది. ఫస్ట్ ఒక 20 రోజులు ఎంత తగ్గింది, 30 రోజులు ఎంత తగ్గింది, 60 రోజులకి ఎంత తగ్గింది, 160 రోజులకి ఎంత తగ్గిందని క్లినికల్గా వాళ్ళకు డేటా. ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గడానికి ఇప్పటి వరకు మనకి మెడిసిన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. స్టాటిన్స్ వాడుతున్నాం మనం. కొలెస్ట్రాల్ దాని ప్లేస్ లో దీన్ని తీసుకొచ్చారు అంతేనా? దాని ప్లేస్ లో తీసుకొచ్చారు అంతే. ఓకే. సో అంటే కంటిన్యూస్ గా ఇంకా స్టాటిన్స్ అనేది యూస్ చేయాల్సిన నెసెసిటీ ఉండదా? ఇంజెక్షన్ అంటే మిక్స్డ్ గా వాడుకోవచ్చు. డైట్ ప్లస్ ఇదంతా కూడా హోలిస్టిక్ అప్రోచ్. ఈరోజు అందరూ అన్ని చూస్తున్నారు కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్, డైట్, ఎక్సర్సైజు ఇవన్నీ చేస్తూ ఇంజెక్షన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇమీడియట్గా ఎల్డిఎల్ వల్ల ఎథిరోమాస్ ఫామ్ అవ్వకుండా, ఈ కొలెస్ట్రాల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ వల్ల ఈ ఎథిరోమాస్ ఫామ్ అవ్వకుండా మనం కాపాడుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే జెనెటిక్ హిస్టరీలో ఈ డిస్లిపిడీమియా, ట్రైగ్లిజరైడీమియా ఇలాంటి సమస్యలు వస్తాయో ప్రివెంటివ్ కేర్గా కూడా తీసుకోవడం వల్ల బయటపడేటువంటి అవకాశం ఉంది. అంటే హఠాత్తుగా గుండె జబ్బు చచ్చిపోవడం కంటే ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల బయటపడవచ్చు అనేది ఒక శుభ సంకేతం. ఇదే చేసుకుంటూ అవుతుందా అంటే మీరు వాకింగ్ చేసిన అవుతుంది, డైట్ చేసిన అవుతుంది. ఇది మనం గమనించాలి. ఎందుకంటే మనం కూడా అవసరం ఉన్న వాళ్ళు చేసుకుంటే ఉపయోగం ఇది. ఎవరికైతే మా ఇంట్లో గుండె జబ్బులు వస్తాయి, ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు వేసుకుంటే మంచిది. మా ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్ పెరిగే జబ్బు ఉంది, ఇలాంటి వాళ్ళు వేసుకుంటే మంచిది. అందరికీ కాదు. దానికంటే ఆల్టర్నేటివ్ మార్గాలు చాలా ఉన్నాయి కదా. డబ్బులు పెట్టి మీరు ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఉత్తమమైన మార్గాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏంటి, సింపుల్ ఖర్చు లేని పనులు, వాకింగ్, డైటు ఇవి కూడా చేసుకొని తగ్గించుకోవచ్చు. సేమ్ టైం ఇంజెక్షన్ కూడా చేసుకుని తగ్గించుకోవచ్చు. అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి అట్లా ఇంజెక్షన్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది? అంటే ఫ్రీక్వెన్సీ అమ్మ, టైమింగ్స్, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి, ఆ లెవెల్స్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి అవన్నీ కూడా. కానీ ఇంజెక్షన్ చేసుకోవడంలో తప్పులేదు, చేసుకోవాలని రూల్ లేదు. ఇది ప్రేక్షకులు గమనించాలి. మనం ఏమీ ప్రమోట్ చేయట్లేదు వాళ్ళని. విషయం ఏంటంటే బేసిక్ ఏ డ్రగ్ వచ్చినా కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది కూడా చూస్తారు కదా. అవును, ఎఫెక్టివ్నెస్ ఉందమ్మా. తప్పకుండా ఈ మందుకి ఎఫెక్టివ్నెస్ క్లినికల్ ట్రయల్స్ చెప్తున్నాయి. మన క్లియర్గా ఎంతెంతో కూడా వాళ్ళు చెప్పారు. క్లినికల్ ఎవిడెన్సెస్లో ఎన్ని రోజులకి చేసిన ఎన్ని రోజులకి ఎంత రిజల్ట్ వస్తుంది అని కూడా వాళ్ళు ఎవిడెన్సెస్లు ఇచ్చారు మాకు. సో ఇవన్నీ ఓకే.
అంటే మీరు అన్ని ప్రశ్నలో కంపల్సరీ చేసుకోవాలా వద్దా అని చెప్తున్నారు. ఇతర మార్గాలు కూడా ఉన్నాయి, మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్లు కూడా చేసుకుంటూ ఇది చేసుకోవడం మంచిదే, తప్పు లేదు, తగ్గుతుంది. సో అలానే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, రైట్. మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమని చెప్తున్నాగా. ఆహార పదార్థాల మార్పులు, కొలెస్ట్రాల్ లెస్ ఫుడ్లు ఇవన్నీ చేసుకొని తినిస్తే బాగానే ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.